ఐడెంటిటీని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, మా ఐడెంటిటీ ఏంటి అంటే ఒంగోలు క్యాంపస్ స్టూడెంట్ అని మాత్రమే చెప్తాము. మీ యొక్క నాన్నగారి పేరు అంటే మా నాన్నగారి పేరు మాత్రమే ఏ విధంగా అయితే చెప్తాము. మేము ఆర్జీకేటీ ఒంగోలు స్టూడెంట్స్ అంటే ఆర్జీకేటీ ఒంగోలు అని మాత్రమే చెప్పుకుంటాం. కావాలి అంటే కనిగిరికి ఇంకో కొత్త ట్రిపుల్ ఐటీని ఇచ్చుకోండి. అంతగా మీకు అక్కడ కనిగిరిలో ట్రిపుల్ ఐటీని డెవలప్ చేయాలి అని అనుకుంటే ఇచ్చుకోండి అక్కడ కూడా. కానీ 2016లో స్థాపించిన తర్వాత మళ్ళీ మేము 9 ఏళ్ళుగా నిరీక్షణ చేస్తూనే ఉన్నామన్నా ఒంగోలులో క్యాంపస్ వస్తుంది వస్తుంది అని. ఇంకా ఎన్ని సంవత్సరాలు మేము వెయిట్ చేస్తూ ఉండాలి? ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది అని మేము పోరాడుతున్నామే తప్ప కనిగిరిని మేము ఏదో తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు వస్తున్న ప్రచారాలలో వాస్తవం లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, మా ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీని కొనసాగించాలని మాత్రమే చెప్తున్నాం. అంతేగాని కనిగిరిలో ఏదో మేము అక్కడ పెడితే మేము రాము, అక్కడ మేము ఏదో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాం, నిజాలు మాట్లాడాలంటే ధైర్యం కావాలి, ఇలాంటివేవి కూడా మేము యాక్సెప్ట్ చెయ్యము. ఎందుకంటే మేము ఇంతవరకు పోరాడుతూ వస్తుంది మా ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ కొనసాగించాలని మాత్రమే కదా. కాబట్టి గవర్నమెంట్ దీనికి మాకు అనుకూలంగా స్పందిస్తుంది.